హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీ అందరికీ చూపిద్దాము అనుకుంటున్నానంటే కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై చేసి మీ అందరి కోసం నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ముందుగా స్టవ్ వెలిగించాను. ఇదిగో దాక పెట్టుకున్నాను. స్టవ్ మీద దాక పెట్టుకున్నాను కదా. కాకరకాయ ఫ్రై అండి, అది చాలా ఆరోగ్యానికి మంచిది కూడా కదా. అందుకని ముందుగా ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను కదా. ఈ దాకా వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేస్తాను. వేసి కొంచెం ఆవాలు కూడా వేస్తాను. ఆవాలు, పసుపు ఇవన్నీ వేసి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత నేను కాకరకాయలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న తర్వాత అవి చక్కగా ఉడికినాయి కదా. ఉడికిన తర్వాత అప్పుడు వండుకుంటాను అనమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. చిటికెడు పసుపును ఆవాలు వేసానండి. అవి ఏగుతున్నాయి. ఏగిన తర్వాత ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. అందులో కాకరకాయ ముక్కల్ని ఉడకబెట్టుకుని పిండేసుకున్నానండి. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కాకరకాయ ముక్కలు ఇందులో వేసేస్తాను. ఇట్లా చేయటం వల్ల మనకి చేదంతా కూడా బయటికి పోతుంది అనమాట. మీరు కూడా అలాగే ట్రై చేయండి. కాకరకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాక ఆ నీరంతా పిండేసుకుని తాలింపులో వేసుకుని ఇలా తిప్పుకుంటున్నాను అనమాట. ఇదంతా చక్కగా మగ్గిన తర్వాత కారం వేస్తాను. కారం వేసానండి. ఇప్పుడు కారం వేసుకుని నేను తిప్పుకుంటాను. కొంచెం మగ్గింది కాకరకాయ. ఇది చాలా మెడిసిన్గా కూడా పనిచేస్తుంది అంటండి. నాకు అంతగా తెలియదు, మా పెద్దాళ్ళు అని చెప్తారు. ఇక మగ్గుతుందండి. నేను ఇలా మూత పెట్టేసి ఇలా కాసేపు ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తాను. కూర అంతా చక్కగా మగ్గిపోయిందండి. నూనె పైకి వచ్చేసింది. ఇదిగో చూడండి, నేను ఉడకబెట్టేసాను కదా. ఈ ముక్కల్ని ఉడకబెట్టి తాలింపులు వేసుకున్నాను కాబట్టి తొందరగా ఉడికిపోయింది. మరి ఇక వీడియో ఆపేస్తానండి. నేను కూర కట్టేస్తాను. ఈరోజు కాకరకాయ ఫ్రై కర్రీ. ఇదిగో చూడండి, మగ్గిపోయిందా, నూనె పైకి వచ్చేసింది. ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే మాడిపోతుంది అనమాట. అందుకని కట్టేస్తాను. ఈరోజు ఈ వీడియో ఎంతటితో ఆపేస్తానండి. కాకరకాయ ఇగురు కర్రీ చేశాను. ఫ్రై కూడా అనొచ్చు. అయితే రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. మరి ఎలా అనిపించిందండి మా కాకరకాయ ఇగురు కర్రీ? మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, నేను ఎంతో కష్టపడి ఈ ముక్కలు కోసి ఉడకబెట్టి తాలింపులు వేసి వండి మీకు నేను చూపిస్తున్నాను. చూస్తున్నారా? మరి నచ్చిందా మీకు? నచ్చితే చక్కగా లైక్ చేసుకోండి. ఒక లైక్ వేసుకోండి, చిన్న లైక్ వేసుకోండి. అయితే ఈరోజు ఈ వీడియోతో ఆపేస్తానండి. నేను అదే స్టవ్ కట్టేసేస్తాను. ఇక కూరను ఆపేసుకుని రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్. చాలామంది అండి కాకరకాయ ఫ్రైలో పంచదార అంటే కాయలు చేదుకుంటాయని పంచదార వేస్తారు. అలా అవసరం లేదండి. ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసి నీళ్ళలో ఉడకబెడతాం కదా. ఆ నీళ్లు ఉడికి మనం వంపేసినప్పుడు చేదంతా కొట్టుకుపోతుంది. అయితే చేదంతా బయటికి వెళ్ళిపోతుంది, శాంతం వెళ్ళిపోదు. ఆ కాయలో ఉన్న గుణం అలాగే ఉంటుంది. సగం వెళ్ళిపోద్ది. ఆ సగం మనకి కాయలో ఉండదు కాబట్టి సగం చేదు బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి పంచదార వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా వండుకోండి, చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఇది మెడిసిన్గా కూడా ఉపయోగపడుతుంది అంటండి. కాకరకాయ అంటేనే మెడిసిన్. అయితే చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వారంలో 2 సార్లు వండుకుని కంపల్సరీగా తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మరి బాయ్ అండి, చాలా చెప్పేశాను.